మనకి డాష్‌బోర్డ్‌లో ఉండే వీడియో ర్యాంకింగ్‌ని బట్టే ఆ వీడియో ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా మనకి ర్యాంకింగ్ అనేసి ఉంటది కదా! డాష్‌బోర్డ్‌లో 1/10 అని, 2/10 అది. ఇక్కడ ఈ 1/10, 4/10 లేకపోతే 10/10 ఉంటే గనక ర్యాంకింగ్ దానికి అర్థం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ 1/10 అంటే మన వీడియోస్‌నే మన 10 వీడియోస్‌నే మన లాస్ట్ 10 వీడియోస్ అంటే ఈ వీడియోతో పాటు ముందు 10 వీడియోస్‌ని కూడా కంపేర్ చేసుకొని ఏ వీడియోకి వ్యూస్ తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వచ్చినాయో, ఎక్కువ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అన్నీ కన్సిడర్ చేసుకొని మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తది. మెయిన్ వ్యూసే లేండి ర్యాంకింగ్‌కి అయితే. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గంట టైం తీసుకున్నాం అనుకోండి. మీరు రోజు ఒక 10కి అప్లోడ్ చేస్తున్నారు వీడియోని. చేసినప్పుడు 11 వరకు డైలీ ఆ వీడియో 11 వరకు ఆ వీడియోనే కాదు ముందు 10 వీడియోస్ కూడా 11 వరకు అంటే ఒక గంట వరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది కన్సిడర్ చేసుకొని రేటింగ్ ఇస్తది. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 వీడియోస్‌లో ఒక ఫోర్త్ వీడియోకి మీకు బాగా వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి. ఆ ఫోర్త్ వీడియోకి 1/10 అని ఉంటది. ఇప్పుడు ఈరోజు పెట్టిన వీడియో బాగా అసలు వ్యూస్ సరిగ్గా రావట్లేదు. 10/10 అని ఉందనుకోండి. అంటే ఆ వీడియోకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆడియన్స్. ఒక 1/10 అని ఉందనుకోండి. అంటే ఆ వీడియోకి ఆడియన్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థం. సో, అప్పుడు 1/10 అని ఉంటది. దీన్ని బట్టి నెక్స్ట్ ఆ వీడియో వెళ్తదా లేదా అనేది ఉంటదంటే అదేమి ఉండదు. ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. నా ఛానల్‌లో 10 రేటింగ్ వచ్చిన వీడియోస్ కూడా తర్వాత బాగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ వీడియో జనాలకు కావాలి అంటే ఖచ్చితంగా చూస్తారు ఆ వీడియోని. ఇప్పుడు 1/10 అని ఉన్న వీడియోస్‌కి అసలు పూర్తిగా ఆగిపోయినవి కూడా ఉన్నాయి. 1/10 అని వచ్చి ఒక 50,000 వ్యూస్ వచ్చి ఇంకా అసలు తర్వాత ఒక్క వ్యూ కూడా రాని వీడియోస్ కూడా ఉంటాయి. మరి 1/10 అది పెట్టిన రోజు. అంతే తప్ప మీకు ఆ రేటింగ్‌ని బట్టే ఆ వీడియో డిసైడ్ అయిపోతది అనేం లేదు. ఎందుకంటే అప్పుడు వ్యూస్ రాలేదంటే తర్వాత వ్యూస్ రావు అనేం ఉండదు. సో, అది. ఎప్పుడైనా ఆ వీడియోలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తర్వాతైనా సరే వ్యూస్ వస్తాయి. అప్పటికప్పుడు రాకపోయినా తర్వాతైనా వ్యూస్ వస్తాయి. అదేం ప్రాబ్లమ్ ఏం కాదు. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ రేటింగ్‌ని బట్టి రేటింగ్ ఏంటంటే దీన్ని బట్టి కూడా మళ్ళీ ఇంకోటేంటంటే దీన్ని బట్టి కూడా మనకి రెవెన్యూ వస్తదేమో, దీన్ని బట్టి కూడా అసలు అయన్నీ ఏం లేవు. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చింది, దాని ఆర్‌పీఎం ఏంటి అనే దాన్ని బట్టి రెవెన్యూ ఉంటది. అంతేగాని ఈ రేటింగ్‌ని బట్టి అయితే రెవెన్యూ కూడా ఉండదు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది. సో, మీకు దీన్ని బట్టి నెక్స్ట్ ఇది ఉంటదని అయితే ఏం లేదు. వీడియోలో మ్యాటర్ ఉన్న దాన్ని బట్టి అది జనాలు ఎక్కువ టైం వాచ్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు చూడండి కొన్నిసార్లు వ్యూస్ తక్కువ వచ్చినా గానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటది. సో, అలా ఉన్నప్పుడు ఏంటి అది మరి మంచిగా చూసినట్లే కదా! ఎక్కువ టైం వాచ్ చేసినట్లే కదా! సో, రెవెన్యూ దాన్ని బట్టే వస్తది. అది రేటింగ్ తక్కువ ఉన్నా గానీ. అప్పటికప్పుడు వెళ్ళకపోయినా సరే తర్వాతైనా వెళ్తది. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు.